హలో అందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వికారాబాద్లోని అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళాము. మనకి హైదరాబాద్ నుండి అనంతగిరి హిల్స్కి అయితే ఒక 2 hours టైం పడుతుంది. మనం హైదరాబాద్ లో 2 కి స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఒక జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. మన కాటేజెస్ ఎలా ఉన్నవి, ప్లేస్ ఎలా ఉంది, అలాగే మనీ కూడా వర్తా కాదా కూడా చెప్తాను. నా వీడియో అయితే ఇంటి వరకు చూసేసేయండి. మేమైతే 3 ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్ళాము. జస్ట్ 1 day బిఫోర్ వుడెన్ కాటేజెస్ అయితే బుక్ చేసేసుకున్నాము. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే 1 day ముందు కూడా వాళ్ళకు కాల్ చేసి బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నవైతే టెంట్స్, ఇవైతే ఒక 200 to 300 టెంట్స్ అయితే ఉంటవి. ఏం ప్రాబ్లం ఉండవు, పక్కనే ఉంటవి. వాటి పక్కనే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవైతే వుడెన్ నాన్ ఏసీ కాటేజ్ రూమ్స్. వెనకాల 5 rooms, ఫ్రంట్ సైడ్ 5 rooms అయితే ఉన్నవి. ఈ రిసార్ట్ లో ఏసీ వుడెన్ కాటేజ్ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నవి. ఎవరైనా కావాలనుకున్నా కూడా బుక్ చేసేసుకోవచ్చు. మీకు లోపల కాటేజ్ ఎలా ఉందో కూడా నేను వీడియో లాస్ట్ లో పెట్టాను. ఎవరైనా కావాలనుకుంటే చూడండి. మనకి చెక్ ఇన్ చెక్అవుట్ ఎలా ఉంటుందంటే, అనంతగిరిలో ఏ రిసార్ట్ అయినా సరే ఈవినింగ్ 4 కి చెక్ ఇన్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11 to 12 మధ్యలో చెక్అవుట్ అయితే తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ ఫుడ్ వచ్చేసి మనకి ప్రైస్ లోనే ఇన్క్లూడ్ అయి ఉంటుంది. ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతే. ఇక్కడ వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కావాలంటే నైట్ బయట నుండి ఫుడ్ తెప్పించుకోవచ్చు, లేదా మీరు ఇంటి దగ్గర కుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. అలో ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇంటి దగ్గర కుక్ చేసుకొని వెళ్తే బెటర్. ఇక్కడ ఫుడ్ అయితే అంత బాగుండదు, ఒకే ఉంటుంది, అంత టేస్టీగా అయితే లేదు. నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు అవైలబుల్ గా ఉంటవి. మెయిన్ గా ఇక్కడ ఏం ఎంజాయ్ చేయొచ్చు అంటే ట్రెక్కింగ్. ఇది ఈవినింగ్ 4 కి, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 6 కి అయితే తీసుకెళ్తారు. కొండపైకి ఎక్కుకుంటూ వెళ్ళాలి. మాకైతే కిడ్స్ ఉన్నారని అయితే మేము వెళ్ళలేదు. దీంతో పాటు సైక్లింగ్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, షటిల్ గేమ్, చిన్నపిల్లలకి ఫన్నీ గేమ్స్, అలాగే ఎడ్ల బండి కూడా అవైలబుల్ గా ఉంది. మీరు కావాలంటే వెళ్ళి రావచ్చు. నైట్ టైమ్ లో అయితే క్యాంప్ ఫైర్, అలాగే డీజే సౌండ్స్ అయితే పెడతారు. చాలా మంది అయితే డాన్సులు చేస్తూ 11:30 12 వరకు అయితే అలానే ఉంటారు. నేను చెప్పాను కదా కాటేజెస్ లోపల రూమ్ చూపిస్తానని. ఇది వచ్చేసి 1 bed. ఎవరికైనా కావాలనుకుంటే పక్కన ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. అలాగే వాష్రూమ్ కూడా అందులోనే ఉంటుంది. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఎలుకల ప్రాబ్లం అయితే ఉంది, అంతే. కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్తే. నైట్ టైం క్యాంప్ ఫైర్ పెట్టేసేసుకొని మార్నింగ్ వరకు కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఫైనల్ గా ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. టెంట్ వచ్చేసి అయితే పర్ పర్సన్ 1800 to 2000 అయితే ఉంటుంది. అలాగే వుడెన్ నాన్ ఏసీ కాటేజ్ రూమ్స్ ఫ్యామిలీకి అయితే పర్ నైట్ స్టే చేయడానికి 7000. ఏసీ కాటేజ్ రూమ్స్ అయితే 9000 ఉంటుంది. మీరు చెప్పండి, 7000 9000 వర్త్ అనుకుంటున్నారా కాదా? ప్లేస్ బాగుంది, అలాగే కాటేజెస్ కూడా బాగున్నవి. కానీ ఫుడ్ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. దానికి అంత వర్త్ అని అయితే నాకు అనిపించలేదు కాబట్టి చెప్తున్నాను. కానీ ఎవరైనా ఫ్రెండ్స్ తో అలా 1 day రిలాక్స్ గా ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అయితే ఇది. బయటకు వచ్చాక కూడా మనకు పార్క్స్ కూడా అవైలబుల్ గా ఉంటవి. కావాలంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఇంతకీ మేము వెళ్ళిన రిసార్ట్ ఏదో చెప్పలే కదా, హరివిల్లు రిసార్ట్. అంతే. ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.